Hi, this is Haru's Kitchen. Welcome to our channel, world famous kitchen food. ఈ రోజు మనం మ్యాంగోతో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇన్స్టెంట్గా ఇది మనకు తయారవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనం ఇంట్లో చేసిన వాటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కనుక మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శుభ్రమైనటువంటి మామిడి పండ్లను తీసుకోవాలి. ఒకటి మామిడి పండు సరిపోతుంది. నేను మాత్రం 2, 3 తీసుకున్నాను. ఆ తర్వాత దీనిలో కావలసిన పదార్థాలు ఏమిటంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను. మీరు వేరే ఏ కంపెనీదైనా పర్వాలేదు, ఫ్రెష్ క్రీమ్ని మీరు తీసుకోండి. అలా ఫ్రెష్ క్రీమ్ని మనం ఇందులో యాడ్ చేయాలి. ఇలా పూర్తిగా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవాలి అని అంటే 1 కప్పు ఫ్రెష్ క్రీమ్కి 1 కప్పు పాలని తీసుకోవాలి. అలాగే 1 కప్పు పౌడర్ని తీసుకోవాలి. అదేనండి, మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. సరైన క్వాంటిటీలో నేను చెప్తున్నాను, కానీ నేను కాస్త ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో నేను తీసుకుంటున్నాను. మ్యాంగోస్ని ముందుగా కట్ చేసుకున్నటువంటి మ్యాంగోస్ని ఇలా నేను మిక్సీలో పట్టుకున్నాను. చూసారుగా ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంది. జస్ట్ ఈ మ్యాంగో చూస్తేనే మనకు తినేయాలనిపిస్తుంది. ఇంకా ఇది ఐస్ క్రీమ్లో వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. కనుక తప్పకుండా మీరు ట్రై చేయండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇలా చూసి మీరు తప్పకుండా చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. కాబట్టి మీరు అందరూ కూడా ఇలా ట్రై చేయండి. ఈ మ్యాంగోస్ని మనం ఇందులో యాడ్ చేసేసాము. తర్వాత షుగర్ని యాడ్ చేయాలి. మనకి షుగర్ ఎంత తీసుకోవాలి అని అంటే మన టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే 1 కప్పుకి 1 కప్పు మాత్రమే తీసుకోవాలి షుగర్ని. ఇలా దీనిని మొత్తంగా మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో చాలాసేపు మనం ఇలా గ్రైండింగ్ చేసుకోవాలి. చూసారుగా ఎలా అయ్యిందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. 90% పూర్తయిపోయింది. ఆ తర్వాత నేను కుంకుమ పువ్వుని యాడ్ చేశాను. ఇది చాలా హెల్త్కి మంచిది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా నేను పూర్తిగా ఇందులో యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఐస్ క్రీమ్ కప్పులో వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో 2-3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఆ తర్వాత మనం ఇలా స్టైల్గా గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వేరే ఏ డిజైన్ అయినా పర్వాలేదు, ఇలా ప్రిపేర్ చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. చూస్తేనే నోరూరిపోయి తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్